హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి వాండర్ వరల్డ్. సో శ్రీదేవి వాండర్ పోయి కుకింగ్లోకి వచ్చేసిందండి. ఎందుకంటే లాస్ట్ వీక్ అసలు ఎక్కడికి వెళ్ళలేదు, సో వీడియోలు ఏం తీయలేదు. సో రేపు ఒక వీడియో పోస్ట్ చేయాలి, కానీ ఏమీ లేవు. సరే ఎట్లాగో ఈరోజు వంట చేయాలి కదా, పిచ్చాపాటి మాట్లాడుతూ వీడియో తీస్తే సరిపోతుందిలే అని చెప్పి స్టార్ట్ చేశాను. ఏం లేదండి, సింపుల్ ఫుడ్డే. ఆలూ కర్రీ అను రైస్ చేస్తున్నాను. రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఆలూ కర్రీ ఏమో జస్ట్ గ్యాస్ స్టవ్ మీద చేస్తాను. సింపుల్ కర్రీ, ఆలూ టమాటా కర్రీ. నా వీడియోస్ పర్లేదంటారా? చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా కమ్యూనిటీ ట్యాబు నాకు ఎనేబుల్ లేదండి. నేనేమి పిక్చర్స్ కానీ ఏమైనా కామెంట్స్ కానీ నా అంతటి నేను పోస్ట్ చేయాలి కావట్లేదు. ఎవరన్నా పెడితే రెస్పాండ్ అవటమే, కానీ నాకు ఆ కమ్యూనిటీ ట్యాబ్ డిజేబుల్ అయ్యింది. ఆలూ కోసాను, టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి కోసాను. గ్యాస్ స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కూడా ఆలివ్ ఆయిల్ వాడండి. ఈ మధ్య ఆలివ్ ఆయిల్ మంచిది అంటున్నారు కదా, సో అది ట్రై చేయండి, బాగుంటుంది. అంత జిడ్డుగా ఉండదు అన్నమాట ఆలివ్ ఆయిల్. పోపు వేసుకుంటున్నాను. ఏం లేదండి, సింపుల్ ఆలూ టమాటా కర్రీ. మన అందరి ఇళ్ళల్లో చేసుకుంటాం కదా, అది స్పెషల్ ఏం లేదు. మామూలుగా ఇది ఫెబ్ కదండి, కాలిఫోర్నియాలో కొంచెం వామ్ అయిపోతుంది. జనవరి అయిపోయిందంటే చాలు వాతావరణం కొంచెం వామ్గా ఉంటుంది. కానీ ఈ ఇయర్ చల్లగానే ఉంది, వామ్ అవ్వలేదు. ఎందుకంటే అటువైపు ఈస్ట్ కోస్ట్, అటువైపు స్టార్మ్స్ అంటున్నారు కదా, దాని ఎఫెక్ట్ అనుకుంటా. కాలిఫోర్నియాలో హ్యూమిడిటీ తక్కువ అండి, అంటే స్వెట్టింగ్ ఉండదు, చెమట ఉండదు. మనము బయటకు వెళ్ళి వాక్ చేసినా కానీ మనకు చెమట అనిపించదు. ఎండగా ఉన్నా కానీ చల్లగా ఉంటుంది అనమాట. గాలి మనకి బాడీకి చల్లగా తగులుతుంటుంది. సో అందుకే బాగా ప్రిఫర్ చేస్తారు కాలిఫోర్నియా ఇక్కడ, ఆ వెదర్ కోసమే. స్నో ఉండదు. సాల్ట్ వేస్తాను ఇప్పుడు. కారము, ఇది జస్ట్ పెప్పర్ పౌడరు. పిల్లలకి కొంచెం కోల్డ్ అను జలుబు చేసింది, అందుకని బాగుంటుందని పెప్పర్ పౌడర్ వేసాను. ఇంకొకటి లాస్ట్ టైము ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము కర్రీ పౌడరు అమెజాన్లో. బాగానే ఉందండి, ఇది కర్రీస్లో బాగానే ఉంటుంది, గ్రేవీ లాగా. సో ఇదొకటి. పసుపు వేసేసి తిప్పటమే. కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇంతే, సింపుల్. యాక్చువల్ నేను అల్లం చిన్నులపాయ కూడా వేస్తాను మామూలుగా, ఏమో ఈరోజు వేయట్లేదు. మూత పెట్టి ఉడికించుకోవడమే. రైస్ కడుగుతున్నాను. సో కడిగేసి రైస్ కుక్కర్లో పెడితే అయిపోతుంది. అయిపోయింది, కడిగేసాను రైస్. పనిలో పని ఎగ్స్ వేద్దామని ఎగ్స్ కూడా తెచ్చాను. ఈ మధ్య ఒక ట్రిక్ కనిపెట్టాను. ఆ ప్లేట్ మీద కొంచెం వాటర్ వేసి ఎగ్ పెట్టడం నేర్చుకున్నాను రైస్ కుక్కర్లో, చూపిస్తాను. కిందేమో రైస్ గిన్నె, పైన ఆ రైస్ గిన్నె ప్లేట్ మీద కొంచెం వాటర్ వేసి ఎగ్స్ పెట్టాను. ఉడుకుతున్నాయి, ట్రై చేశాను. పెట్టేసి రైస్ కొట్టడమే, భలే ఈజీగా అయిపోతుంది రైస్ కుక్కరు.
ఒక 20 minutesలో అయిపోతుంది రైస్ కర్రీ కూడా ఉడుకుతుంది. చాలా సింపుల్ కదా, కట్ చేసుకోవడమే కష్టం, కూరలు ఉడకటం ఏముంది. సో కర్రీ ఉడుకుతుంది కాబట్టి ఈలోపు మనము రాల్ఫ్స్కి వెళ్ళి వాటర్ తీసుకొద్దాము. రాల్ఫ్స్ అంటే గ్రాసరీ స్టోర్ అండి. అక్కడ వాటర్ ఉంటుంది అనమాట. బయట ఒక ఏమంటారు దాన్ని, ఆ వాటర్ మెషిన్ ఉంటుంది బయట. సో మనము వాటర్ పట్టుకొచ్చుకోవచ్చు. మేము ఇక్కడ ట్యాప్ వాటర్ తాగము, వాటర్ బాటిల్స్లో పట్టుకొచ్చుకుంటాము. ఫస్ట్లో ఇక్కడ మాకు ఉండేది ఫిల్టరు, అది పనిచేయలేదు, అందుకని తీసేసాము. ఇది ఉడికే లోపల మనం వెళ్ళేసి వాటర్ పట్టుకొద్దాము, ఓకేనా. వాటర్కి బయలుదేరాను, ఇప్పుడే కార్ తీసాను గరాజ్లో నుంచి బయటికి. ఒకటే వాటర్ బాటిల్ తీసుకున్నాను, మిగిలిన వీకెండ్ పట్టుకోవచ్చులే అని. సో పక్కనే దగ్గరే, జస్ట్ 2 miles సాము రాల్ఫ్స్ దగ్గరికి. ఈ మధ్య ధైర్యం ఎక్కువైపోయిందండి. చూడండి కార్ ఎట్లా పార్క్ చేశాను, పార్కింగ్ లాట్లో కూడా పెట్టకుండా రాల్స్ ఎదురుగా నో పార్కింగ్ జోన్లో పెట్టేసా. అంటే ఎదురుగానే ఉన్నా కదా, గబుక్కుని వాటర్ బాటిల్ పెట్టుకొని వెళ్ళొచ్చని. కార్ట్ ఏంటంటే ప్రాబ్లము, ఇది వెయిట్ కదండి వాటర్ బాటిల్. నిండాక కార్ట్లో పెట్టుకొని రావాలంటే మనం కింద నుంచి ఇంత ఎత్తుకి పైకి లేపి మళ్ళీ ఇంత ఎత్తుకి లేపి కింద పెట్టాలన్నమాట కార్ట్ లోపల. అయితే కార్ట్లో దింపాలి కదా. సో అదంతా భలే కష్టం అసలుకి మనం పెట్టాలంటే ఆడవాళ్ళకి. అందుకని ఇక్కడ పట్టేసుకొని ఎమ్మన్నే కారులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చని కారు ఇక్కడే ఆపాను. ఇది వాటర్ మెషిన్, మన కారు ఇక్కడ పెట్టేసా. ఇక్కడ మెషిన్ ఉంటుంది, దీంట్లో కార్డు పెట్టేసి స్వైప్ చేయడమే. చూడండి పే చేయంలోనే పడుతున్నాయి. ఒక గ్యాలను 60 cents, 5 gallon $3. సో మనది 5 gallon వాటర్ బాటిల్. సో మనం ఇది నొక్కితే సరిపోతుంది అనమాట. 5 gallon ఆల్మోస్ట్ నిండుతుంది. ఇక్కడ రాల్సాలు చూడండి, తులిప్స్ అవి పెట్టారు. ఇదేమో బేసిల్ అనుకుంటా, సమ్ బేసిల్, సమ్ హ్యాంగింగ్ పాట్స్ అవి ఉన్నాయి. యాక్చువల్గా వచ్చా కదా, కిడ్స్ బ్రెడ్ లేదంటున్నారు. ముందు వాటర్ పట్టుకొని వాటర్ కార్లో పెట్టేసి కార్ పార్కింగ్ లాట్లో పెట్టి వెళ్దాము లోపలికి. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయండి వాటర్ మెషిన్స్. మనం జస్ట్ బాటిల్స్లో వెళ్ళి పట్టుకొచ్చుకోవడమే, రీఫిల్ చేసుకోవడమే. బాగుంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట ట్యాప్ వాటర్కి వీటికి. అయిపోయింది. పార్కింగ్ లాట్లో పెట్టేసి వద్దాము. వచ్చి దిస్ ఈజ్ అవర్ రాల్ఫ్స్ అండి. ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే సుషీ ఉంటుందంట. ఈ ఫ్రైడే ట్రై చేద్దాము, గుర్తుపెట్టుకొని వచ్చి. వావ్ చూడండి, వ్యాలంటైన్స్ డేకి ఎంత బాగా డెకరేట్ చేశారు. వావ్, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, బెలూన్స్. చూడండి అన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో. గిఫ్ట్స్, వావ్ అసలు సూపర్గా చేశారండి. షాప్ అంతా డెకరేట్ చేశారు చూడండి, భలే ఉన్నాయి. ఫుల్ డెకరేట్ చేశారు.
ఇక్కడ సుషి కూడా పెడుతున్నారంటండి ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే. అంటే వేరే థర్డ్ పార్టీ రెస్టారెంట్ చేసి ఫ్రైడే మాత్రమే తీసుకొచ్చి పెడతారనుకుంటా ఇక్కడ. సో ట్రై చేద్దాం ఒకసారి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ట్రై చేద్దామని. సుషి అంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ జపనీస్ది స్టిక్కీ రైస్ ఉంటుంది కదా, దాని లోపల కీరా, క్యారెట్, స్మోక్డ్ మీట్ అవన్నీ పెట్టేసి చేపలాగా చుట్టేస్తారు, రౌండ్ రౌండ్గా ఉంటాయి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ ఫ్రైడే గుర్తుంటే వద్దాము, వచ్చి ట్రై చేద్దాము సుషి. ఓకేనా. బ్రెడ్ తీసుకుంటున్నాను, 7 గ్రెయిన్ ఒకటి, 12 గ్రెయిన్ ఒకటి, 2 తీసుకున్నాను. పిల్లలు ఏమన్నా లేకపోయినా బ్రెడ్ ఉంటే పీనట్ బటర్ ఏదో ఒకటి వేసుకొని తింటారండి. సో ఎప్పుడు మేము స్టాక్ ఉంచుతుంటాము బ్రెడ్స్. మన వాళ్ళు బాగానే తింటారు బ్రెడ్స్. ఇక్కడే పెట్టేది చూడండి, వెనకాల ఉంది చూడండి, దాన్ని ఏమంటారు, హాట్ బాక్స్ ఏదో అంటారు. ఫ్రెష్ ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నారు చూడండి, ఫ్రైడ్ చికెన్. ఇంతకుముందు ఉండేవి కాదు, ఇది మన ఉంటుంది కదా కేఎఫ్సి ఉంటుంది కదా, ఆ కేఎఫ్సి టైపు ఫ్రైడ్ చికెన్స్ అవి చేసి పెడుతున్నారు. ఉడకబెట్టమంటే ఇది రాట్సోరీ చికెను, ఫ్రైడ్ చికెను. అంటే ఫ్రై అంటే ఆయిల్లో ఫ్రైడ్ చేయరు, బేక్ చేస్తారు, బాగుంటుంది. సో ఇక్కడ తీసుకొచ్చి పెడతారనమాట సుషి కూడా ఆ రోజు. సో మనం పికప్ చేసుకొని పే చేసి తీసుకెళ్ళచ్చు. ఇది చూడండి, 8 చికెన్ ఫ్రైడ్ చికెన్ 10.99. ఏంటంటే ఇదంటే ఇళ్ళ దగ్గరలో ఉంది కదా, జనాలు ప్రత్యేకంగా ఆ కేఎఫ్సీకి దానికి వెళ్ళే బదులు ఇక్కడికి వచ్చి గబుక్కుని పికప్ చేసుకుంటారని ఇక్కడ పెడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఇదే గ్రాసరీ స్టోరు, బాగా వస్తారు జనాలు. ఇక్కడ అన్ని ఈ కాంప్లెక్స్లో చాలా ఉన్నాయండి స్టోర్స్. అది పిల్లలది కుమాన్ కూడా ఉంది. కుమాన్ అంటే పిల్లల్ని మ్యాథ్కి చేరుస్తారనమాట. చూడండి చుట్టుపక్కల అన్ని స్టోర్స్ ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్, సివిఎస్, దీనిలో స్టార్ బక్స్ కూడా ఉంది. వచ్చేసాము ఇంటికి. అభిని పిలుస్తాను, కార్లో వాటర్ బాటిల్ తీయమని, తనే తీస్తాడు. చూద్దాం కూర ఎంతవరకు వచ్చిందో. కూర ఎంతవరకు వచ్చింది చూద్దాం. సిమ్లో పెట్టినట్టున్నాను. అది ఇప్పుడు కల్లా ఉడికేది, ఇంకొంచెం టైం పడుతుంది. రైస్ అయితే అయిపోయింది చూడండి, అయిపోయింది చూడండి కర్రీ. రైస్ కూడా అయిపోయింది. వాటర్ అంతా వంచేస్తున్నాను కిందకి, ఆ ఎగ్గులు ఉడికిన వాటర్. కొంచెం నెయ్యి వేస్తాను, కిడ్స్కి పెడుతున్నాను. కొంచెం నెయ్యి వేస్తాను, ఎందుకంటే పచ్చిమిరకాయ వేసా కదా, మంటగా ఉంది. రండమ్మా, ఎగ్గులు తీయటం మర్చిపోయాను. ఒక నిమిషం ఉండమ్మా. అదిగో ఎగ్గు, వదలకు ఎగ్గు. వేడి వేడి అన్నం.
టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, కొంచెం స్పైసీగా ఉంది మేము వేసుకున్న దానికన్నా. పచ్చిమిర్చి వేసేటప్పటికి స్పైసీగా ఉందమ్మా. మీకు గీ వేసా, మీకు అదే వాళ్ళకి స్పైసీగా లేదంట, నెయ్యి వేసా కదా, సో బాగానే ఉండాలి. బాగుంది, చాలా బాగుంది. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.